झुकती है दुनिया बस झुकाने वाला चाहिए। झुकती है दुनिया झुकाने वाला चाहिए। తల వంచేవాడు ఉండాలి కానీ ప్రపంచం ఖచ్చితంగా తల వంచి తీరుతుంది. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. భయపడితే అది ప్రజాస్వామ్యం కానే కాదు. ఇది ఇక్కడితో అయిపోతుంది అనుకుంటే పొరపాటు. ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపించే వరకు మేం పోరాడుతూనే ఉంటాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేసిన తొలి ప్రసంగం ఇది. 12 ఏళ్లలో ప్రజల నుంచి వచ్చే ఎలాంటి నిరసనలకు తల వంచని మోడీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా జంజీ దెబ్బకు దిగిరాక తప్పలేదు. అసలు బీజేపీ అధికారం నుండి వైదొలగటం అటుంచితే ఈ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేవారు ఉన్నారా అని దేశ ప్రజలు భావిస్తున్న తరుణంలో కాక్రోచ్ పార్టీ ఉద్భవించటం, 2 నెలల్లోనే బీజేపీని నేల మీదకు దించటం ఖచ్చితంగా ఈ దేశ యువత సాధించిన విజయంగా భావించాలి. యువత తలుచుకుంటే దిగిరాని ప్రభుత్వం లేదు, నేల కొరగని నియంత లేడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కాక్రోచ్ జనతా పార్టీ సాగించిన పోరాటం చరిత్రను పునరావృతం చేసింది. 2014 తర్వాత ఈ దేశాన్ని, అలానే ప్రజలు తమకిచ్చిన అధికారాన్ని గ్రాంటెడ్గా తీసుకున్న బీజేపీకి, పరిపాలనలో జవాబుదారీతనాన్ని మర్చిపోయిన ఎన్డీఏ ప్రభుత్వానికి, తమకు ఇక ఎదురే లేదు అనుకున్న ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే అనే ఒక 30 ఏళ్ల సామాన్య యువకుడు భ్రమలు తొలగించాడు. తాను అనుకున్నది సాధించాడు. ఈ పోరాటంలో తాను ఏ క్షణంలోనైనా కేంద్రానికి భయపడి వెనక్కు తగ్గి ఉండొచ్చు, డబ్బులకు ఆశపడి లొంగిపోయి కూడా ఉండొచ్చు. కానీ అతడు భయానికి కానీ ప్రలోభాలకు కానీ లొంగిపోలేదు. గాంధీజీ ఆధునిక ప్రపంచానికి పరిచయం చేసిన 2 మోరల్ వెపన్స్, సత్యం, అహింస, ఈ రెండిటిని మాత్రమే అతను నమ్మాడు. తాను నమ్మడమే కాకుండా దేశ యువతను నేపాల్, బంగ్లాదేశ్ తరహాలో హింస వైపు వెళ్లకుండా సరైన దిశలో నడిపించాడు. ఆధునిక భారతానికి ఈ 2 ఆయుధాల యొక్క శక్తిని, విలువను మరొక్కసారి చాటాడు. అంబేద్కర్ స్ఫూర్తిగా తనను తాను అన్యాయం, నిరంకుశత్వంపై పోరాడే ఓ రెబల్గా ప్రకటించుకున్నాడు. 12 ఏళ్లలో అనేక ఉద్యమాలను సక్సెస్ఫుల్గా సప్రెస్ చేయగలిగిన బీజేపీ విద్యార్థుల ఉద్యమాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయింది? వరుస విజయాలు బీజేపీని రియాలిటీకి దూరం చేశాయా? దక్షిణాసియా దేశాల్లో జంజీ ఉద్యమాలు ప్రభుత్వాలను కూల్చివేసినా కూడా ఇక్కడ ఆ పరిస్థితి రాదు అని భావించడానికి కారణాలేంటి? మితిమీరిన జాతీయవాదం, ఉన్మాదంగా, అలానే సూడో దేశభక్తిగా మారుతుండడాన్ని ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారని బీజేపీ గుర్తించలేకపోయిందా? ఈ ఉద్యమాన్ని యువతలోకి బలంగా తీసుకెళ్లడంలో సోషల్ మీడియా యొక్క పాత్ర ఏంటి? 12 ఏళ్లుగా సోషల్ మీడియాను తమ నెరేటివ్స్ను ప్రచారం చేసుకునేందుకు అద్భుతంగా వినియోగించుకున్న బీజేపీ 12 ఏళ్లలో మారిన తరానికి తగ్గట్టుగా తమ నెరేటివ్స్ను మార్చుకోవడంలో వైఫల్యం కనిపిస్తోందా? ఈ దేశ యువత అసలు కోరుకుంటున్నది ఏంటి? ఈ దేశ యువతలో నెలకొన్న ఫ్రస్ట్రేషన్స్ ఏంటి? బొద్దింకలు గుస్గయా, పీచే నహి హటేంగే అంటే వ్యవస్థను శుభ్రం చేసేందుకు బొద్దింకలు పని మొదలుపెట్టాయి. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. వ్యవస్థను మార్చే వరకు వెనక్కి తిరిగి చూడమంటూ అభిజిత్ చేసిన విక్టరీ స్పీచ్ మోడీ ప్రభుత్వానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తోంది? నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం టాప్ స్టోరీ. నీట్ పేపర్ లీక్, అలానే విద్యా వ్యవస్థలో అవినీతికి వ్యతిరేకంగా సాగించిన పోరాటాన్ని బీజేపీ ఎందుకు ఇతర ఉద్యమాల్లా డిస్రప్ట్ చేయలేకపోయింది? ఇందుకు ప్రధాన కారణాన్ని విశ్లేషిస్తే ఈ ఉద్యమానికి ఒక మతపరమైన ఐడెంటిటీ కానీ, ఒక వర్గపరమైన ఐడెంటిటీ కానీ లేకపోవటం. ఉదాహరణకు మణిపూర్ అల్లర్ల అంశం కానీ, సిఏఏ, అలానే ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమాలు, రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు పోరాటాలు కానీ, ఏదో ఒక కమ్యూనల్ యాంగిల్, అలానే ఒక నిర్దిష్టమైన ప్రాంతానికి పరిమిత అయిన పోరాటాలు కానీ చూడాలి. ప్రజా ఉద్యమాలకు ఇలాంటి రంగులు పొలవడం, తద్వారా ప్రజలే ఆ ఉద్యమాలను దూషించేలా నిప్పురాజేయటం, యాంటీ నేషనల్స్ అంటూ అనుమానాలను, పుకార్లను వ్యాప్తి చేయటం బీజేపీ స్టైల్ ఆఫ్ మోడస్ ఆపరండి. కానీ నీట్కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఒక మతానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ పరిమితం అవ్వలేదు. ముందుగా ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కాక్రోచ్ జనతా పార్టీ కోర్ మెంబర్స్ అభిజిత్ దీప్కే కానీ, సౌరవ్ దాస్ కానీ, ఇలాంటి వ్యక్తుల మీద బీజేపీ ఐటీ సెల్ కొన్ని ప్రచారాలను ముందుగానే వ్యాప్తి చేసింది. వారు దేశ ద్రోహులని, పాక్, చైనా నుండి ఫండింగ్ అందుతోందని, అమెరికా సిఐఏ అభిజిత్ను ఇండియాను ఇబ్బంది పెట్టేలా ప్లాంట్ చేసిందంటూ పాత పద్ధతిలోనే వారి మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. కానీ ఇలాంటి నెరేటివ్స్ను విని విని విసిగి వేసారిపోయిన దేశ ప్రజలు ఈ ప్రచారాలన్నింటినీ పక్కన పెట్టేశారు.
విద్యా వ్యవస్థలో అవినీతి అనేది ఏ కొద్ది వర్గాలను ఇంపాక్ట్ చేసే అంశం కాదు. ఇది దేశంలో ప్రతి సామాన్యుడి సమస్య. అలానే ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే సమస్య. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగంలో పనిచేయటం అభిజిత్ దీప్కేకు కలిసొచ్చిందా? ఈ ఉద్యమం జంజీ ఉద్యమం అని ఇప్పుడు అంటున్నాం. కానీ ఈ ఉద్యమం ఒక 30 ఏళ్ల ఓ మిలీనియల్ ప్రారంభించిన ఉద్యమం అని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అభిజిత్ జంజీ తరానికి చెందిన వ్యక్తి కాదు. కానీ ఈ ఉద్యమాన్ని పకడ్బందీగా నడిపించిన ఓ మిలీనియల్ మాస్టర్ బ్రెయిన్. అభిజిత్ వ్యూహాత్మక పరిణితిని ఈ పోరాటం స్పష్టంగా రిఫ్లెక్ట్ చేస్తోంది. అభిజిత్ 2020 నుండి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేసిన అనుభవం ఉంది. బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీస్ అలానే వారి ప్రాపగండా మెకానిజమ్స్ పనిచేసే తీరుపై అభిజిత్కు స్పష్టమైన అవగాహన ఉంది. బీజేపీ ఎలాంటి ప్రచారాలు చేయగలదు, ఈ ఉద్యమాన్ని ఎలా నిర్వీర్యం చేయగలదో అభిజిత్కి బాగా తెలుసు. ఈ ఉద్యమం మీద ముందు నుండి ఉన్న ఆరోపణ భారతదేశాన్ని అస్థిరపరచడం, నేపాల్ బంగ్లాదేశ్ తరహాలో జంజీని రెచ్చగొట్టడం ద్వారా హింసను ప్రేరేపించడం. అభిజిత్ ఈ ప్రచారాలకు విరుగుడుగా ఈ ఉద్యమం ప్రారంభమైన ముందు రోజు నుండి ఇదొక పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటూ పదే పదే ఎంఫసైజ్ చేస్తూ వచ్చాడు. నిరసన కార్యక్రమాల్లో కూడా కొందరు ఈ ప్రభుత్వానికి నేపాల్ ట్రీట్మెంట్ అవసరం అంటూ నినాదాలు చేస్తుంటే వారందరినీ చాలా సీరియస్గా వారించాడు. ఇలాంటి నినాదాలను ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయం. ఇది గాంధీ దేశం. మార్టిన్ లూథర్ కింగ్ అలానే నెల్సన్ మండేలా వంటి ప్రపంచ నేతలే గాంధీ మార్గంలో నడిచారు. మన దేశం పోరాటాలు నేర్పిన దేశం. మనకు గాంధీ వంటి మార్గ నిర్దేశకుడు ఉండగా నేపాల్ బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదంటూ అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు ఉద్యమం ముగిసే వరకు కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఎలాంటి హింసను ప్రేరేపించలేదు. నిరసన వేదిక మీద కూడా అంబేద్కర్, గాంధీ ఫోటోలు ప్రధానంగా కనిపించేలా వారు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి పేరు బహుశా ఒక ఖలీద్ అయి ఉంటే నిరసన ప్రారంభించిన 4-5 రోజుల్లోనే ప్రభుత్వం నిర్బంధించి ఉండేది. కానీ అభిజిత్ మహారాష్ట్రకు చెందిన ఒక సామాన్య దళిత కుటుంబంలో జన్మించాడు. అతను ఒక దళితుడు కావటం కూడా ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకునేందుకు, కేసులు పెట్టి వేధించేందుకు కొంత వెనకడుగు వేసింది. దళిత ఓటు బ్యాంకును దగ్గర చేర్చుకోవటం ద్వారా మాత్రమే అధికారాన్ని సుస్థిరం చేసుకోగలమని భావిస్తున్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఈ దళిత నినాదాన్ని వినిపిస్తూ వస్తోంది. అభిజిత్ దీప్కే ఒక దళితుడు కావడం కూడా అతనికి అలానే ఈ ఉద్యమానికి ఒక షీల్డ్ లాగా పనిచేసింది. నిజానికి కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఈ ఉద్యమం ఏ మేరకు ముందుకెళ్తుంది? ఈ ఉద్యమానికి ప్రజల మద్దతు లభించకపోవచ్చు అని ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. కానీ సోనం వాంగ్చుక్ ఈ పోరాటంలో భాగమవడం, ఎలాంటి మరకలు, స్వార్థం, పదవీకాంక్షలు లేని వ్యక్తి 25 రోజుల పాటు నిరాహార దీక్ష కూర్చోవటం దేశ ప్రజల్ని మొత్తాన్ని ఎమోషనల్గా కదిలించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తుల మీద దేశద్రోహులు, చైనా, పాక్ ఏజెంట్లు అని చేసే ప్రచారం ఈసారి మాత్రం పనిచేయలేదు. ప్రజాగ్రహం తాలూకా సునామీలో ఇలాంటి ప్రచారాలు మొత్తం తేలిపోయాయి. కాక్రోచ్ల ఉద్యమాన్ని కాపాడుతూ వచ్చిన మరొక అంశం దేశభక్తితో కూడిన జాతీయవాదం. జంతర్ మంతర్లో నిరసనలు చేపట్టిన తొలి రోజు నుండి ఆ పార్టీ నేతలు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జాతీయ జెండాలతో ఆ ప్రాంగణం నిండిపోవటం, వందే మాత్రం, జై హింద్ నినాదాలతో నిరసనకారుల్లో దేశభక్తిని తట్టి లేపటం, దేశభక్తి గీతాలను సౌండ్ సిస్టంలో ప్లే చేస్తూ యూఫోరిక్ ప్యాట్రియోటిజంతో ఒక ఉద్విగ్న భరిత వాతావరణం ఉండేలా చూసుకోవటం ద్వారా బీజేపీ ఐటీ సెల్ ప్రాపగాండాకు అద్భుతమైన కౌంటర్ నెరేటివ్ను బిల్డ్ చేయగలిగింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. నేపాల్ బంగ్లాదేశ్ తరహాలో ఇక్కడ జంజీ ఉద్యమం రావడానికి అవకాశం లేదు అని బీజేపీ భావించడానికి కారణాలేంటి? నేపాల్, బంగ్లాదేశ్ దేశాలు కానీ అక్కడి పాపులేషన్ కానీ భారతదేశంతో పోలిస్తే చాలా తక్కువ. ఒక చిన్న ప్రాంతంలో ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం రావడం, అది తీవ్ర పోరాటంగా మారటం, అలానే దేశాధ్యక్షులు ప్రజాగ్రహానికి గురయ్యి దేశం విడిచి వేరే దేశాలలో తలదాచుకోవటం చాలా సహజం. కానీ భారత్ లాంటి అతిపెద్ద దేశంలో అన్ని ప్రాంతాలను కదిలించేలా ఉద్యమం రావడం చాలా కష్టంతో కూడుకున్న పని. అలానే ఒక చోట ఉద్యమం పుడుతుంటే దానిని మిలిటరీ ఫోర్స్ ద్వారా అణిచివేయటం కేంద్రానికి మరింత తేలిక. ఉద్యమ స్ఫూర్తి ఇతర ప్రాంతాలకు పాక్కుండా బీజేపీ బలమైన ఐటీ సెల్ కలిగి ఉంది. ఉద్యమాలు చేసేవారికి యాంటీ నేషనల్ ట్యాగ్ వేయడం ద్వారా వారిని నియంత్రించే ఓ వ్యూహం కూడా బీజేపీకి గత 12 ఏళ్లుగా కలిసి వస్తుంది. కానీ ప్రస్తుత కాక్రోచ్ ఉద్యమం బీజేపీ కళ్ళు తెరిచేలోగానే దేశ యువత మొత్తాన్ని తమ వైపుకు తిప్పుకుంది. యువత మొత్తం ఉపయోగించే ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా ఈ ఉద్యమం ఒక దావాణంలా పాకేందుకు అనుకూలించింది.
వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి ప్లాట్ఫామ్స్లో బీజేపీ ఆర్గనైజ్డ్ ప్రాపగాండా వ్యవస్థలు బాగా పనిచేసే స్థాయిలో ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ విషయంలో మాత్రం బీజేపీ విఫలమవుతూనే వస్తుంది. అందుకు ప్రధాన కారణం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యువత అత్యధికంగా ఉండటం. బీజేపీ ట్రెడిషనల్ నెరేటివ్స్ అయిన దేశద్రోహులు, చైనా, పాకిస్తాన్ ఏజెంట్లు ఇలాంటి ప్రచారాలను గుడ్డిగా నమ్మే తత్వం కాకుండా లాజికల్గా ఆలోచించే యువత ఈ ఇన్స్టాగ్రామ్లో ఉండటం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. అసలు ఈ దేశ యువత కోరుకుంటున్నది ఏంటి? వ్యవస్థలు ఎంత అవినీతిమయంగా మారినా ప్రజల స్వేచ్ఛకు భంగం కలగనంత వరకు ప్రభుత్వాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రజలు స్వేచ్ఛా స్వతంత్రాలకు ఇచ్చే ప్రాధాన్యత అటువంటిది. దేశంలో నిరుద్యోగం, పెట్రోల్ డీజిల్ రేట్ల పెరుగుదల, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ద్వారా ఇబ్బందులు, ఇలా ఎన్ని ఉన్నా కూడా పంటి బిగువన కష్టాన్ని సహనంతో భరిస్తూ వస్తున్నారు. కానీ జూన్ 20వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్లో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ ఇదొక ప్రజాస్వామ్య దేశం కాదు, సమస్యలపై ప్రజలకు గళమెత్తే హక్కును ఈ దేశ ప్రజలు కోల్పోయారు అనే భావన దేశ ప్రజల్లో కలిగింది. ప్రజలు తమ ప్రాథమిక హక్కులకు భంగం కలగడాన్ని ఏమాత్రం సహించలేరు. ప్రస్తుతం ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం వెనుక ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై వ్యవహరించిన తీరు కూడా ఒక ప్రధాన కారణంగా భావించాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. I am resigning from my post as Education Minister. It is for personal reasons. I thank everyone for the opportunity. కాక్రోచ్ జనతా పార్టీ ఉక్కపోత నుండి ఇక బీజేపీ బయటపడినట్టేనా? అభిజిత్ దీప్కే తదుపరి వ్యూహం ఏంటి? ఈ పోరాటం ఇంతటితో ముగియలేదు. చనిపోయిన విద్యార్థులకు ₹1 కోటి పరిహారంతో పాటు 20వ తారీఖున విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవడం అనే 2 డిమాండ్లకు కేంద్రం ఒప్పుకోవాలంటూ అభిజిత్ దీప్కే ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక జంతర్ మంతర్లో ఉన్న నిరసనకారులను ఉద్దేశిస్తూ కూడా అభిజిత్ దీప్కే మాట్లాడటం జరిగింది. కాక్రోచ్లు ఈరోజు విజయం సాధించాయి. వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని అభిజిత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశాడు. కాక్రోచ్ జనతా పార్టీ లక్ష్యం ఇప్పటికైతే ఒక ప్రెజర్ గ్రూప్గా వ్యవహరించడం. బీజేపీ విధానాలపై వారు స్పష్టమైన వ్యతిరేక విధానాన్ని ఎంచుకున్నారని వారు తీరు చూస్తే అర్థమవుతుంది. ఈ ఉద్యమానికి సంబంధించిన ఇమీడియట్ గోల్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నెరవేరినప్పటికీ వారి పోరాటానికి మాత్రం పులి స్టాప్ పడకపోవచ్చు. వచ్చే 3 ఏళ్లలో వారి నుండి మరిన్ని పోరాటాలు చూసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.